ఫ్రెండ్స్, లాస్ట్ టైం నా వీడియోలో ఉగ్గు ఎలా తయారు చేసుకోవాలో చూపించాను కదండి. సో అదే ప్రాసెస్ మళ్ళీ నేను చేశాను. ఎందుకంటే మా బాబుకి తయారు చేసిన ఉగ్గు అయితే అయిపోయింది. సో ఎవరైనా ఆ వీడియో చూడకపోయింటే కనుక లాంగ్ వీడియో నా ఛానల్లో పెట్టాను. దయచేసి వెళ్ళి ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటున్నాను. సో ఈసారి మాత్రం నేను 2 ఇంగ్రీడియంట్స్ ఎక్స్ట్రా వేసాను. సో ఒకటి కొరబియ్యం అంటారు కదండి, చూడండి నా చేతి దగ్గర వైట్గా బాల్స్లా ఉంది కదా, అదొకటి. నెక్స్ట్ సోళ్ళు కూడా వేసాను ఈసారి. ఎందుకంటే ఇంకొంచెం సోళ్ళు కూడా వేస్తే బలం వస్తుంది కదా పిల్లలకి. లాస్ట్ టైం నాకు కుదరలేదు. మీరు వేసుకోవాలనుకుంటే గోధుమలు వేసుకోవచ్చు, జొన్నలు వేసుకోవచ్చు ఉంటే గనక. సో ఈసారి నేను ఎక్కువ మోతాదులోనే చేశానండి, ఎందుకంటే మా అబ్బాయి చక్కగా తింటున్నాడు. సో ఈసారి నెక్స్ట్ జీలకర్ర, వామ్ కూడా వేసాను. లాస్ట్ టైం వామ్ ఒకటే వేసాను కదండి, ఈసారి జీలకర్ర కూడా వేసాను. ఎందుకంటే ఎక్కువ మోతాదులో చేస్తున్నాను కదా, డైజెషన్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకోండి. నా ఛానల్